ఇప్పట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి ముగ్గురికి. మస్తాన్ గారు, మీ వీడియో ఆన్ చేసుకున్నారో లేదో నాకైతే ఎవరు కనిపించట్లేదు. మస్తాన్ గారు మీరు కనిపిస్తున్నారు. నమస్తే అండి మస్తాన్ గారు. నమస్తే. మస్తాన్ గారు, ఏంటి బీజేపీ అంత ధీమాగా ఉంది అంటే ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో, అటు కేరళలో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు తెలంగాణలో ఇంకా ఏ ప్రాబ్లము లేదు, మేము వచ్చే ఎన్నికల్లో మేమే ఖచ్చితంగా అధికారాన్ని జయించబోతున్నాము, అధికార పీఠం ఎక్కేస్తాము అని నిన్న జరిగిన ఫలితాలను బట్టి చూస్తుంటే వాళ్ళ ఒక ధీమాలో ఉన్నారు అనుకోవాలా. అయితే తెలంగాణలో గెలవడం అంత ఈజీనా? గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలు. అప్రతిహతంగా కొనసాగుతా ఉందండి భారతీయ జనతా పార్టీ జైత్ర. దానిలో అనుమానం ఏం లేదు. 1984లో 2 సీట్లకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఈ రోజు 2014 నుంచి చూస్తే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ద్వయం అసలు ఈ భారతదేశం భారతీయ జనతా పార్టీకే సొంతమా అన్నంత రీతిలో వాళ్ళ జైత్రయాత్ర కొనసాగుతాం. దానిలో అనుమానం లేదు. అది వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల్ని మట్టి కల్పించిన మమతా బెనర్జీ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అస్సాం కావచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అంటే సదరన్ స్టేట్స్ లోనే కొంత ఇప్పుడు మనం చర్చ కూడా సదరన్ స్టేట్స్ లో ఏ విధంగా ఉందనేది పాయింట్. వాళ్ళు కర్ణాటకలో ఆల్రెడీ బలపడ్డారు, గవర్నమెంట్ ని కూడా తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది గతంలో. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కేరళలో 3 స్థానాలే వచ్చినప్పటికీ కూడా అక్కడ ఓట్ షేర్ చూడాలండి. ఓట్ షేర్ బాగా పెరిగింది. కేరళలో 11.5% ఓటు వచ్చింది 3 స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా కేరళ అంతా కూడా ఇప్పుడు త్రిపురలో ఏ విధంగా అయితే కాళ్ళు ఉన్నారో చూడొచ్చు. త్రిపురలో కూడా కమ్యూనిస్టుల్ని కాదని భారతీయ జనతా పార్టీ వచ్చిన పరిస్థితి. సో అంటే కమ్యూనిస్టు పార్టీల్ని అసలు భారతదేశం నుంచి పారద్రోలాలా లేకపోతే వాళ్ళని అసలు కనుమరుగయ్యేలా చేయాలా అనే దానిలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ కనిపిస్తాం. అనిపిస్తుందా అంటే ఇప్పుడు కమ్యూనిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేయాలి అన్న ఆ సవాల్ని వాళ్ళు స్వీకరించి ఇంకా పూర్తిగా లేరు అనే దాంట్లో సక్సెస్ అయ్యారంటారా బీజేపీ? దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారండి. నామమాత్రంగా మిగిలిపోయారు కదా ఈరోజు కమ్యూనిస్టులు. అదే అంటే ఇప్పుడు కేరళలో ఇంకా అసలు మరోసారి కమ్యూనిస్టులు అనేది రారంటారు అంటే వస్తారు. నేననేది ఏంటంటే కేరళ లాంటి రాష్ట్రంలో కూడా 12% ఓట్లు బీజేపీ తేగలిగింది. రెండవది ఏంటంటే అక్కడ ఇంకోటి కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగా లెఫ్ట్ అనేది ఉండకుండా చేయాలనే దీనిలో కాంగ్రెస్ కూడా మేలు చేసే విధంగా అక్కడ బీజేపీ ప్రవర్తిస్తుందంట. అవునవును. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అది ఒక బహుముఖ వ్యూహం అంటా. నేను కాంగ్రెస్ పార్టీని ఇరాడికేట్ చేస్తా వస్తా ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీని బేరమాడే స్థాయికి దిగదార్చడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర వహించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూడండి మీరు ఉత్తరప్రదేశ్ దగ్గర చూసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మనకి తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడు కేరళ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో మినహా మిగతా రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి? మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి. సో ఎలాంటి పరిస్థితి 20 పైగా రాష్ట్రాల్లో ఏది మతోన్మాదం అనే ఒక ట్యాగ్ లైన్ కూడా పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి చేసింది ఏంటి? అది మతతత్వ పార్టీ. ఫస్ట్ నుంచి కూడా మతతత్వ పార్టీ, మేము సెక్యులర్. భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వ పార్టీగా చెప్తా ఉంటారు. సో అలాంటి ట్యాగ్ లైన్ ను కూడా ఓన్ చేసుకొని ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి ఈ రోజు 3వసారి అధికారంలో కేంద్రంలో ఉంది. అదేవిధంగా సాహసోపేత నిర్ణయాలు కూడా ఉన్నాయి కదా, మనం చూడాలి కదా. కాశ్మీర్ విషయంలో కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, ఈరోజు మహిళా బిల్లు కావచ్చు, లేకపోతే డీలిమిటేషన్ లో కొంత బొక్కబొట్ల పడ్డారు. కానీ బట్ తర్వాత కాలంలో కూడా దాన్ని ఖచ్చితంగా చేస్తారు. సరే రైట్. జితేందర్ గారు నమస్తే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి 5 స్టేట్లలో జరిగితే అస్సాంలో, పుదుచ్చేరిలో, అస్సాంలో అయితే సొంతంగానే వచ్చింది. పుదుచ్చేరిలో అంటే సరే వాళ్ళతో కలిసి కూటమిలాగా వచ్చిన పరిస్థితి. కేరళలో, వెస్ట్ బెంగాల్లో అసలు
మరోసారి తిరిగి చూడని విధంగా సిపిఎం ఒక స్థానానికి పరిమితం అయింది. మమతా బెనర్జీ గారు చేసిన పరిస్థితి ఏంటి? 3 టర్మ్స్ అధికారంలో ఉన్నా ఏ విధంగా అప్రద మూడపట్టుకున్నారు, అరాచకాలు, దౌర్జన్యాలు. ఆమె ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ రోజు నిలవలేక, ప్రజా మద్దతు పొందలేకపోయిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇప్పుడే కాదు, 2027లో కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది. ఏమేమి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, వీటన్నిటిలో కూడా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. ఇక్కడ పంజాబ్ లోను హిమాచల్ ప్రదేశ్ లో లేదు ఇప్పుడు. సో పంజాబ్ లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆల్రెడీ ఆప్ చేతిలో ఘోర పరాజయం పొందింది. సో అకాలీలతో కూటమి కట్టినప్పుడు కొంత బలంగా కనిపించినప్పుడు సొంతంగా ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్ లో ఇటు 5 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు కాబట్టి అది అక్కడ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే పంజాబ్ లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సో ఇవన్నీ కూడా చూడాలి. ఉత్తరప్రదేశ్ లో తిరిగి అధికారంలో రావడం కానీ, ఎందుకంటే అక్కడ నేను ఇటీవల ఒకసారి కాశీ వెళ్ళానండి. కాశీ వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో అక్కడ వైలెన్స్ ఎక్కువగా ఉండేది, రౌడీ గూండాయిజం ఎక్కువగా ఉండేది. మన యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ పీస్ఫుల్ గా ఉంటున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళు మతతత్వ పార్టీగా ఉన్నా, ముస్లింస్ ని పక్కన పెట్టినా కూడా ఈ రోజు అక్కడ పరిస్థితి ఏంటి? కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే అది మతతత్వ పార్టీ కాబట్టి మాకు మైనార్టీలు దూరం అవుతారా అని భయం కూడా కలిగే విధంగా ప్రవర్తిస్తారు. అయినా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకనో కొంత, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, తమిళనాడులో ఒక స్థానం వచ్చింది. అక్కడ ఓట్ పర్సంటేజ్ మనం చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉంది ఓట్ పర్సంటేజ్. అందుకనే అది విజయ్ని ఆకట్టుకునే ప్రయత్నం, అతనితో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అతను ముందుకు రాకపోవడంతో అక్కడ ఏఐడిఎంకే, ఈవెన్ ఏఐడిఎంకేతో కూడా నయానా భయానా చెప్పే అక్కడ పొత్తు పెట్టుకున్న పరిస్థితి. తమిళనాడులో హిందీ వాద పార్టీగా, హిందీ భాషకి సంబంధించిన పార్టీగా చూస్తారు భారతీయ జనతా పార్టీ. హిందుత్వ కాదు. హిందుత్వం అయితే అక్కడ ఎన్నో గుళ్ళు ఉంటాయి, దేవాలయాలు, అక్కడ దేశంలోనే ఎక్కువ దేవాలయాలు ఉంది, హిందూ దేవాలయాలు ఉంది తమిళనాడులోనే చెప్తారు. అంటే నేననేది ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా దాని యొక్క ఉనికిని కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు, మా నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ తెలంగాణనే, తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనేది కూడా చెప్తా ఉన్నారు. సో 7 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు చూసినప్పుడు చాలా బలహీనంగా కనిపించింది కూడా బీజేపీ. కానీ వాళ్ళకి దీర్ఘకాలిక వ్యూహం ఉందనేది బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అక్కడున్న పెద్ద నేతలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఖచ్చితంగా రానున్న కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా, ఇటు కేరళలో ఇప్పుడు 12% వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఇంకా దాన్ని మరింత పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదంటే ఇక్కడ ఎవరు ఎంపీలుగా ఎన్నికైనా కూడా గంపకొత్తగా బీజేపీకే సపోర్ట్ చేస్తారు అన్కండిషనల్ గా. అందుకే పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లా. బీజేపీ ప్రధాన లక్ష్యం ఏంటి? పార్లమెంటరీ సభ్యులుగా కేంద్రంలో మేము అధికారంలో ఉండాలనేది ప్రధానమైన ధ్యేయం. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు కూడా విస్తరింపజేస్తుంది అనుకో. కానీ ఇక్కడేంటి చూడండి, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న అందరూ కూడా భారతీయ జనతా పార్టీ జేబులో ఉన్నోళ్లే ఎంపీలుగా. అది ఆత్మగౌరవం తాకట్టు పెడతామంటారా, లేకపోతే మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతామంటారా, ఏ పదమైనా పెట్టుకోండి. అయితే ఇక్కడ మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం అందరు రాజీ పడిపోతారు, బీజేపీ ప్రయోజనాలనే కాపాడుతుంటారు. సో మీ ఒపీనియన్ అయితే ఇప్పుడు సౌత్ లో బాగా వేసేస్తుంది అని అంటారు, మీ ఒపీనియన్ అయితే? ఖచ్చితంగా రానున్న కాలంలో పుదుచ్చేరిలో ఆల్రెడీ ఆ విధంగా చూసిన పరిస్థితి, అదే విధమైన ఒరవడి కేరళలో కానీ, తమిళనాడులో కానీ ఖచ్చితంగా ఆ విధంగా చేస్తుందంటుందో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే